ఈరోజు నాకు ఎదురైన ఓ సందేశాత్మకమైన అనుభవాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను రోజు వెళ్ళే జిమ్ దగ్గర పార్కింగ్ చేయించడానికి ఓ మనిషి ఉంటాడు అక్కడ. అతని పేరు రంగయ్య. సుమారు 45-50 సంవత్సరాలు ఉంటాయి. అతను ఆ జిమ్కి వచ్చే వాళ్ళందరి వెహికల్స్ని సరిగ్గా పార్కింగ్ చేయించడం అతని పని. ఈరోజు నేను మధ్యాహ్నం ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చి, అయ్యా నాకు జ్వరంగాను ఒళ్ళు నొప్పులుగాను బాగా ఇబ్బందిగా ఉంటుంది, దగ్గు కూడా వస్తుంది, ఏదైనా మంచి మందు ఉంటే ఇవ్వయ్యా, మంచి టాబ్లెట్స్ ఉంటే ఇవ్వయ్యా అని ఆ మెడికల్ షాప్లో ఉన్న అతన్ని అడిగాడు. అతను వెంటనే ఒక 2 టాబ్లెట్స్ 2 క్యాప్సూల్స్ తీసి ఇవ్వబోతే వాటిని చూసి ఆయన, లేదండి ఇవి వాడాను, 2 రోజులు వాడినా తగ్గలేదు, ఇంకేదన్నా ఉంటే చూసిద్దురు అని అడిగాడు. ఆయన వెంటనే అడిగాడు, ఈ మందులు నీకు ఎవరు ఇచ్చారు అన్నాడు. లేదండి పక్కా మెడికల్ షాపులో అడిగితే ఆయన 2 రోజుల క్రితం ఈ మందులు ఇచ్చారు, 2 రోజులు వాడాను కానీ పెద్దగా తగ్గలేదయ్యా, ఇంకేదన్నా ఉంటే చూసి ఇవ్వండి అని అతన్ని అడిగాడు. వెంటనే అతను ఇంకొక మందు చూసి వెంటనే ఒక 2 టాబ్లెట్లు, ఒక సిరప్, క్యాప్సూల్స్ ఇచ్చాడు. మనీ పే చేసి వెళ్తూ ఉన్నాడు. తీరా ఇటు చూస్తే ఇతను రంగయ్య. నేను వెంటనే చూసి నవ్వాను. అతను పలకరించాడు, ఏం రంగయ్య నువ్వు ఇలా మెడికల్ షాపుల్లో, ఆ మెడికల్ షాపులో, ఈ మెడికల్ షాపుల్లో తీసుకోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకోవచ్చు కదా, డాక్టర్ అయితే కరెక్ట్గా చూస్తాడు, ఏ వ్యాధికి ఏ టాబ్లెట్లు ఇస్తే కరెక్ట్గా నయమవుతుందో డాక్టర్కి బాగా తెలుసు కదా, నువ్వెందుకు ఈ మెడికల్ షాపుల వాళ్ళ మీద ఆధారపడుతున్నావు అని నేను అతన్ని అడిగాను. అప్పుడు వెంటనే రంగయ్య, సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ కరెక్ట్గా చూసి దానికి సరిగ్గా ఏ మందులు వాడితే జ్వరం తగ్గుతుందో, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయో సరిగ్గా చూసి రాస్తాడు సార్. కాకపోతే ఏంటంటే డాక్టర్ దగ్గరకు పోతే కన్సల్టేషన్ ఫీజు 500 రూపాయలు, ఆ మందులని, బ్లడ్ టెస్ట్లని, ఎక్స్రేలని అవి దగ్గరగా ఒక 15 ఏళ్ళు ఖర్చు చేస్తారయ్యా. ఈ 1500 వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఇలా మందుల షాపులో తీసి వాడుతున్నాను. ఏమోలే అక్కడ 2 రోజులు వాడాను, ఇక్కడ ఇల్లు ఇచ్చినవి కూడా ఒక 2 రోజులు వాడితే తగ్గిపోతుంది అని ఒక చిన్న ఆశయ్య అని అన్నాడు. నేనన్నాను, అదేంటి రంగయ్య, మనకు ఆరోగ్యం ముఖ్యం కదా, నువ్వెందుకు ఈ మెడికల్ షాపుల్లో అక్కడ 400 ఇక్కడ 400 ఖర్చు పెట్టే బదులు అవేదో డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికే వెళ్ళి ఇచ్చేస్తే నీకు సరైన మందులు దొరుకుతాయి కదా అన్నాను. లేదు సార్, నేను డాక్టర్ దగ్గరికి పోయి 1500 ఖర్చు పెట్టలేనండి. మొన్నే అబ్బాయిని బీటెక్లో జాయిన్ చేశాను, వాడికి బోల్డ్ అని డబ్బులు కావాలి, ఖర్చు అవుతున్నాయి, హాస్టల్ ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, వాడితో తిరిగే పిల్లలందరూ మంచి మంచి జీన్సులు, మంచి మంచి షర్ట్లు వేసుకుంటున్నారంట, వాడికి కనీసం ఒక 2-3 జతలైన బ్రాండెడ్ షర్ట్లు కొందాం అనుకుంటున్నానయ్యా. అందుకే నా ఆరోగ్యం ఎట్టపోయినా పర్లేదయ్యా, వాడు బాగుండాలి, వాడు చదువుకోవాలి, నలుగురిలో తిరిగేవాడయ్యా, కొంచెం మంచి బట్టలు కొనివ్వాలి కదా అని అన్నాడు. రంగయ్య చెప్పిన మాటలు విని నాకు ఎంత బాధేసిందో చూడండి. తల్లిదండ్రులు ఆరోగ్యం మానేసి ఏదో మెడికల్ షాపులో మందులు కొనుక్కొని పిల్లల కోసం ఎంతో త్యాగం చేస్తున్నారు. సరైన చీర కూడా కొనుక్కోకుండా ఆ డబ్బులు పొదుపు చేసి పిల్లల చదువు కోసమో, పిల్లలకి మంచి బట్టలు కొనివ్వడం కోసమో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. బంగారం కొనుక్కోలేకపోతున్నారు, వేరే వాళ్ళకి జలసాలు చేయలేకపోతున్నారు, విలాసాలు మానేస్తున్నారు. మీ గురించి ఎన్నో త్యాగాలు చేసి మీ భవిష్యత్తు కోసం, మీ చదువు కోసం, మీరు బాగుండాలని, నలుగురిలో మీరు తిరిగితే వాళ్ళకి ఎటువంటి ఇదిగా తగ్గకుండా ఉండాలి అని వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. పిల్లలందరూకి నేను చెప్పే ఒక విషయం ఏంటి అంటే, మీకేదైనా తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు, చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు కనీసం ఒక్కసారి మీ తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకోండి. అప్పుడైనా వాళ్ళు చేసిన త్యాగాలకి కనీసం కొంచెమైనా విలువ ఉంటుంది. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు మీ గురించి చేసిన త్యాగాలు వృధా పోకూడదు. మీరు ఏదో సోషల్ మీడియాలోనో, లవ్లోనో, లేకపోతే కామంతోనో ఉన్న టయాన్ని వేస్ట్ చేయకండి. దయచేసి బాగా చదువుకోండి, జీవితంలో రాణించండి, మంచి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలకు ఫలితంగా వాళ్ళని బాగా చూసుకోండి, గౌరవించండి, ప్రేమించండి, అభిమానించండి.
వాళ్ళ ఆఖరి రోజుల్లో అవును, నేను చేసిన త్యాగాలు వృధా పోలేదు, నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, నన్ను బాగా చూస్తున్నాడు అని. నేను కోరుకుంటుంది ఏంటి అంటే మా రంగయ్య కూడా అలానే ఫీల్ అవ్వాలి, వాళ్ళ కొడుకులు బాగా చదువుకొని వృద్ధులకు రావాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.